దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారుగా 20 లక్షల మంది దీంట్లో రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ రాస్తే 11 లక్షల మంది దీనికి అర్హత సాధించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయితే 67 మందికి దీనిలో మాల్ ప్రాక్టీసెస్ కి పాల్పడ్డారన్న ఒక ఆరోపణ కూడా వ్యక్తమవుతోంది. సుమారుగా 1500 మంది విద్యార్థులకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారంటూ కూడా మరో ఆరోపణ అయితే ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఇది ఒక భారీ స్కామ్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. లేదు పేపర్ లీకేజ్ అంటూ మరికొంతమంది చెప్తున్నారు. అయితే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరొక రకంగా చెప్తోంది. సో రకరకాల ఆరోపణలు పడుతున్నాయి. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణకు వచ్చింది. పలువురు పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఈ విచారణలో కౌన్సిలింగ్ నిలిపివేతకు సంబంధించి నిరాకరించింది సుప్రీంకోర్టు. కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలను చేయాల్సిందిగా ఎన్టీఏని ఆదేశించింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మందిని తిరిగి రీటెస్ట్ అంటే మరోసారి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందరూ కూడా రీటెస్ట్ కండక్ట్ చేయాలంటే కూడా చెప్పింది. ఇక తప్పుడు ప్రశ్నలకు ఇచ్చిన గ్రేస్ మార్కులు కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరింది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకసారి నీట్ స్కామ్ జరిగిందని ప్రతిపక్ష ఆరోపణ చేస్తున్నాయి. లేదు ఇదొక బిగ్ స్కామ్ అంటూ కూడా మరొకరు చెప్తున్నారు. మాట్లాడడం దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి ప్రతినిధి ఆర్కే ఫోన్ ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశం కలకలం రేపుతోంది, ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా దాదాపుగా ధర్నాలు చేపడుతున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేసింది అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో సుమారుగా 20,38,000 మంది విద్యార్థులు దీంట్లో రిజిస్టర్ చేసుకోగా 11,45,000 మంది దీంట్లో అర్హత సాధించారు. అయితే 67 మందికి సుమారుగా మొదటి ర్యాంక్ సాధించారు. ఆల్ ఇండియా లెవెల్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్, ఇక్కడే దాగి ఉంది అసలు కిచ్చుకు. ఫస్ట్ ర్యాంక్ 67 మందికి రావడం ఏంటంటే కూడా ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన అనుమానాలు అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇక 1543 మందికి గ్రేస్ మార్కులు కలపడంతో వాళ్ళందరినీ కూడా తిరిగి రీటెస్టింగ్ అంటే తిరిగి మరోసారి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పలువురు పిటిషన్ల మేరకు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ అంశం. సో విచారణకు సంబంధించి కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ కూడా పిటిషనర్లు కోరడంతో కౌన్సిలింగ్ నిలిపివేతకు నిరాకరించింది. కానీ జరిగినటువంటి అసలు వాస్తవాన్ని బయట వెల్లడించాల్సిందిగా తమకు చెప్పాల్సిందిగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక 44 మంది అభ్యర్థుల మార్కులు 715 నుంచి 720కి పెరిగాయని ఎన్టీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫలితాలు వెల్లడమని ఆ తర్వాత నీట్ యూజీ 2024లో రికార్డు స్థాయిలో టాపర్ నమోదవ్వడం, రూల్స్ ప్రకారం ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా 719 718 అంటే ఓవరాల్గా 720 అంటే 720 మార్కులకు గాను 719 మార్కులు సాధించిన వారు కూడా ఉన్నారు. సుమారుగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక కొంతమంది ఏమో దీనికి సంబంధించి పెద్ద స్కామ్ అంటున్నారు, మరికొంతమంది ఏమో ఇది ఒక పేపర్ లీక్ అంశం అని చెప్తున్నారు. కొన్ని కేంద్రాల్లో పరీక్షను ప్రారంభించడంలో జాప్యం కారణంగా గ్రేస్ మార్కులు ఇచ్చినట్టు ఎన్టీఏ అంగీకరించింది. ఎన్ని మార్కులు ఇచ్చినా ఒక్క గ్రేస్ మార్క్ కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైతే గ్రేస్ మార్క్ ఇవ్వడానికి బదులు ఎన్టీఏ పరీక్షను రీషెడ్యూల్ చేసి ఉండాల్సింది. ఆ కాంపిటీషన్ ఫౌండర్ చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వాదన వినిపిస్తున్నారు, ఒక రకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అనేక కారణాలు ఉండి ఉండొచ్చు, కానీ విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు కాబట్టి డెఫినెట్గా కొంత ఆలోచన చేయాల్సిందంటూ కూడా సుప్రీంకోర్టు కొంత వారించే ప్రయత్నం చేస్తుంది. ఎస్, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సో నీటికి సంబంధించి పేపర్ లీక్ వ్యవహారం మనకు కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టు కూడా కౌన్సిలింగ్ నిలిపివేసే విషయంలో కొంత నిరాకరించింది. సో అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నారు ఎన్టీఏ ఏజెన్సీ ఏం చెప్తోంది?
ఎగ్జాక్ట్లీ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి నివేదిక వివరణ రూపంలో ఇవ్వాలనేటువంటిది ఎన్టీఏకు ఆదేశాలు ఇచ్చారు. అయితే 1563 మంది ఫలితాలపై అనుమానాలు ఉన్నాయనేటువంటిది దీని మీద ప్రధానంగా కలుగుతున్నటువంటి ఆరోపణలు. గ్రేస్ మార్కులు పొందినటువంటి 1563 మంది అభ్యర్థులు వారందరికి సంబంధించిన వారిపైన ఆరోపణలు ఉన్నాయి. వారికి వచ్చినటువంటి ర్యాంక్స్ పైన మార్క్స్ పైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. స్కోర్ కార్డులు రద్దు చేశామని కోర్టుకు తెలిపారు కేంద్రం ఇప్పటికీ. అయినప్పటికీ కూడా తప్పుడు ప్రశ్నలకు ఇచ్చినటువంటి గ్రేస్ మార్కుల పైన కూడా కౌన్సిల్ దీనిపైన దృష్టి పెడతా ఉంది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు ఆందోళన చేసే దిశగా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. త్వరలోనే నీటి పేపర్ లీకేజీకి సంబంధించిన అంశంపైన దేశవ్యాప్త ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. దాంతో పాటు 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం పైన కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది 1, 2, 3 ఏదైనా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సేమ్ మార్కులు వస్తే, కానీ ఒకేసారి 67 మందికి ఒకే ర్యాంకు రావడం వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి, స్కామ్ జరిగింది అనేటువంటి దానిపైనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాడు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా నీట్ కి సంబంధించినటువంటి పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ నెల మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. దేశవ్యాప్తంగా 4750 సెంటర్లో ఎగ్జామ్ నిర్వహించారు. 23 లక్షల మంది హాజరయ్యారు. 11 లక్షల మంది అర్హత సాధించారు. అయితే దీంట్లో 67 మందికి మొదటి ర్యాంక్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అవడం అనేది ప్రకంపనలు సృష్టించింది. అయితే రిజల్ట్ కి సంబంధించిన అంశం కూడా జూన్ 14న రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉండగా దాన్ని ప్రీపోన్ చేసి అంటే ముందుగానే దాన్ని అనౌన్స్ చేశారు. జూన్ 4న దేశవ్యాప్తంగా పార్లమెంట్ లోక్సభ ఫలితాల నేపథ్యంలో నీట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అయితే 720 మార్కులకు గాను జరిగినటువంటి ఈ ఎగ్జామ్ లో 718, 719 అంటే కేవలం 1-2 మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు అనేక సంఖ్యలో ఉన్నారు. ఇక కొన్ని సెంటర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది కొంత లేట్ గా జరగడంతో వాళ్ళ గ్రేస్ మార్కులు యాడ్ చేసామంటూ కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తుంది. కానీ దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. 1563 మంది విద్యార్థులు గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యాయి. అయితే ఈ గ్రేస్ మార్క్స్ ప్రతి మార్క్ ఇంపార్టెంట్, ఎందుకంటే ర్యాంక్స్ విషయంలో ప్రతి సింగిల్ మార్క్ విద్యార్థులకి చుక్కెదురే అవసరం అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. छात्रों को